అయితే వాళ్ళు ఏం గమనించారంటే జగన్ మోడలు దేశం మొత్తాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన పిల్లలు, తన రేపు మనవడు, కొడుకు తర్వాత ఇప్పుడు ఆయన కొడుకు ఎడ్యుకేషన్ మినిస్టరు, ఈ ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్ మోడల్ని తీసేయాలి అని. కానీ వాళ్ళు గమనించింది ఏంటి అంటే, ఏ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో అది మొదలు జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు కేసీఆర్ ఆ మోడల్ ఫాలో కావడాన్ని వ్యతిరేకించాడు. కానీ ఆయన దిగిపోయే 2 సంవత్సరాల ముందు ఇంగ్లీష్ మీడియం ఇక్కడ కూడా వచ్చేసింది. తర్వాత బైలింగ్వల్ బుక్స్ వచ్చినాయి. సో ఏపీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ ఆ ప్రక్రియ మొదలైంది. కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ మధు బంగారప్ప నా వ్యాసాలు అవన్నీ చదివి వచ్చాడు నా దగ్గరికి. వచ్చి మేము ఏం చేయాలి, మేము కూడా ఈ కన్నడ మీడియంతో తెలుగు ఇంగ్లీష్ మీడియంతో తటపట అవుతున్నాం అంటే, యూ గో అండ్ స్టడీ ఆంధ్ర మీడియం అని చెప్పా. అప్పుడు ఆంధ్ర స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత బైలింగ్వల్ బుక్స్ అడాప్ట్ చేశారు. ప్యారలల్ ఇంగ్లీష్ మీడియం పెట్టారు వాళ్ళు ఇప్పుడు. సో ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటి అంటే, అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్ మోడలు స్కూల్స్ని, ప్రైవేట్ స్కూల్స్ని దెబ్బతీసే విధంగా రీస్ట్రక్చర్ చేయడం అనేది, ప్రైవేట్ సెక్టార్ ఎడ్యుకేషన్ కొలాప్స్ అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు మొత్తం టోటల్ ప్లాన్. దాంట్లో భాగంగానే గ్రాడ్యువల్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సహా వెంకయ్య నాయుడు వాళ్ళ మనవరాన్లు తర్వాత అందరూ కూడా ఇంగ్లీష్ మీడియము ఊళ్ళలో చదువుకుంటే మన కూలీలు ఎవరు ఉంటారు అనే ఆలోచనలో ఉన్నారు. ఇంగ్లీష్ వచ్చినోడు కూలీ చేయడు, ఇంగ్లీష్ వచ్చినోడు ప్రపంచంలో ఉద్యోగం చేస్తాడు. అబ్బాయిలు అందుకే వ్యతిరేక. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, వీళ్ళందరికీ మాదిగ సాకలి మంగలి ఆదివాసీ పిల్లలకి ఇంగ్లీష్ చెప్తే మా భూములలో పనులు ఎవరు చేయాలని వాళ్ళు ఊళ్ళలో చెప్తున్నారు. ఎన్నికలప్పుడు మీకు గుర్తుందో, అమెరికా నుంచి వచ్చి ఈ దిక్కుమాలిన వాళ్ళకు ఒక్కొక్కరికి 25,000 పడేస్తే వాళ్ళే ఓట్లు వేస్తారని చెప్పారు. వీళ్ళు ఒక మనుషులేనా అన్నట్లుగా మాట్లాడు. ఇదే ఆలోచన వెంకయ్య నాయుడుది, రమణది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళది ఉన్నది. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఇప్పుడు బీజేపీది ఒకటి ఆలోచించండి, పాకిస్తాన్ ఇండియా యుద్ధం అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల లీడర్లతో ఎంపీల డెలిగేషన్లు ఇంటర్నేషనల్ గ్లోబల్ రీచ్కి పంపారు. ఎవరిని ఎన్నుకున్నారండి? బాగా ఇంగ్లీష్ మాట్లాడే లీడర్లను ఎన్నుకున్నారా లేదా? శశి థరూర్ ఎవరు? శశి థరూర్కి ఇంగ్లీష్ తప్ప ఏం రాదు. ఇప్పుడు మొత్తం చర్చలలో బాగా పేరు తెచ్చింది ఎవరెరికైనా కనిమోజీ ఒక బీసీ స్త్రీ, మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్త్రీ. 3వ స్త్రీ శరద్ పవార్ కుమార్తె. వీళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తర్వాత 4వ వ్యక్తి ఎవరు? మమతా బెనర్జీ పార్టీ ఒబ్రాయ్, ఆయన పేరు ఆయన. వాళ్ళ పార్టీలో కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఎత్తికి పంపించారు. చంద్రబాబు నాయుడు హిందీలో తెలుగులో పోయి మాట్లాడవచ్చు కదా. ఏమన్నా ఇంగ్లీష్ టీవీలు ఇంటర్వ్యూ కంటేనేమో నువ్వు నీ కొడుకుని పంపుతావు, రామ్మోహన్ నాయుడుని పంపుతారు. లేకపోతే ఇప్పుడు మొన్న దీన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన అవసరాల కోసమా, ప్లాన్ తోట, అండర్స్టాండింగ్ తోట విప్లవం తెస్తే ఇప్పుడు వీళ్ళు సిబిఎస్ఈ తీసేశారు, తర్వాత ట్యాబులు తీసేశారు, తర్వాత బైజు గీజు వద్దంటున్నావు. కానీ సిబిఎస్ఈ నువ్వు అక్కడ తీసేసినవి, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ నడుస్తున్నాయి, సిబిఎస్ఈ తీసేసినవా? విజయవాడలో, వైజాగ్లో ఎన్ని సిబిఎస్ నడుపుతున్న ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి? తెలుగు సబ్జెక్టు కూడా లేని ప్రైవేట్ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి? అంటే ఇది నేను అనుకుంటా ఇది ఒక కుట్ర, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలవనీయకుండా ఉండాలనేది ఒకటి. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలందరికీ ఇంగ్లీష్ వస్తే మా పొలాలలో పని ఎవరు